మే 6, 2025 భారతదేశం ఒక మ్యాసివ్ మిలిటరీ రిటాలియేషన్ లాంచ్ చేసింది. అదే ఆపరేషన్ సింధూర్. ఇది సింపుల్ రివెంజ్ కాదు, ఇది ఒక వార్నింగ్. ఉగ్రవాదాన్ని పంచే దుష్ట శక్తులకు ఇది ఇండియా చూపించిన రియల్ పవర్. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన బ్రూటల్ టెర్రర్ అటాక్ లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియా సైలెంట్ గా ఉండలేదు. ఇన్స్టెడ్ మన సైన్యం ని రిటాలియేట్ చేసింది విత్ పర్ఫెక్ట్ ప్రెసిషన్ అండ్ ప్లానింగ్. అదే ఆపరేషన్ సింధూర్. దిస్ వాజ్ ఏ జాయింట్ ఆపరేషన్ బై ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నావీ. లొకేషన్స్ లైక్ బహల్పూర్, సియాల్కోట్, కోట్లీ, ముజాఫర్బాద్ లోని ట్రైనింగ్ సెంటర్స్ ను కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేశాయి. ఈ దాడిలో స్కాల్ప్ మిసైల్స్, హ్యామర్ బాంబ్స్ ఇలాంటి హై అక్యురసీ ఉన్న మిసైల్స్ ని యూజ్ చేశారు. టార్గెట్ ని పర్ఫెక్ట్ గా ఎయిమ్ చేసి డిస్ట్రాయ్ చేశారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ప్రకారం 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. పాకిస్తాన్ మాత్రం కొన్ని సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా జరిగాయని చెబుతుంది. కానీ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది, వీ ఓన్లీ టార్గెట్ టెర్రరిజం, నాట్ సివిలియన్స్ అని. అయితే యునైటెడ్ నేషన్స్, యుఎస్ఏ ఇలాంటి దేశాలు కొన్ని లిమిట్స్ మెయింటైన్ చేయాలి అని హెచ్చరించినా కూడా భారత్ స్పష్టంగా చెప్పింది, జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం అని. సో ఫైనల్లీ ఆపరేషన్ సింధూర్ ఇస్ నాట్ జస్ట్ ఎ రెస్పాన్స్, ఇట్స్ ఎ పవర్ఫుల్ మెసేజ్. భారత భూమి ఇంకా భారత ప్రజలపై కన్నేసే ప్రతి శక్తికి ఇది ఒక గట్టి హెచ్చరిక. ఇండియా won't tolerate terrorism no matter where it comes from. We will definitely hit back harder, smarter and stronger. జై హింద్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you all, bye bye.